సో ఎల్ఎం అనే రెండు లైన్స్ ఉంటే ఎక్స్ అనే ఒక లైన్ ట్రాన్స్వర్స్ లైన్ ఉంటే ఎల్ఎం స్ట్రైట్ లైన్స్ అయినప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఇది 70 డిగ్రీ ఇది 80 డిగ్రీ ఉండొచ్చు. ఎందుకంటే ప్యారలల్ లైన్స్ కావు కాబట్టి, ఓన్లీ స్ట్రైట్ లైన్స్ కాబట్టి. ఓన్లీ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఎప్పుడు అవుతాయి అంటే ప్యారలల్ లైన్స్ అయితేనే అవుతాయి. ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఎల్ఎం ఇప్పుడు ప్యారలల్ లైన్స్ అని నేను ఇచ్చేసాను. ఇది x డిగ్రీ అయింది అనుకోండి, ఇది ఎంత అవుద్ది? స్పీడ్ చెప్పాలి. అది ఇది ఎంత అవుద్ది? ఇది 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 నెక్స్ట్ ఇది వచ్చేసరికి. సో ఇప్పుడు ఇందులో మనం చాలా చూడవచ్చు. అంటే మీకు ఆల్రెడీ వర్టికల్ యాంగిల్స్ ఈక్వల్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ చెప్పేసాం. నెక్స్ట్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ చూడండి. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్, ఈ రెండు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్సే కాదు. ఆల్టర్నేట్ అంటే ఒకటి లెఫ్ట్ సైడ్ ఉండాలి, ఒకటి రైట్ సైడ్ ఉండాలి. ఇంటీరియరే కాదో చూసుకోవాలి. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ ఎల్ఎం ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఈక్వల్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ ఈక్వల్. అలాగే ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ చూడండి. ఇక్కడ ఇది x డిగ్రీ అయింది అనుకోండి, ఇక్కడ దీనికి ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్. సో ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ కూడా ఈక్వల్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ 180 - x. ఇది ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్. ఆల్టర్నేట్ అంటే రెండు వైపులు ఉండాలి తెలుగులో, ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఉండాలి. ఎక్స్టీరియర్ అంటే బయట ఉంటాయి, లైన్స్ మధ్యలో ఉండవు. సో ఇది 180 - x ఉండి రెండు బయట ఉన్నాయి కాబట్టి ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ ఈక్వల్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ ఈక్వల్. ఎడ్జెంట్ యాంగిల్స్ అంటే ఆల్రెడీ చెప్పాను. నార్మల్గా ఎడ్జెంట్ యాంగిల్స్ అంటే ఒక రే ఉంటే కామన్ ఆర్మ్ ఉంటుంది, రెండింటి సమ్ స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఇది ఎడ్జెంట్ యాంగిల్ అని. ఇంకా అర్థం కానాలి, ఈ రెండింటి మధ్య కామన్ ఒక ఆర్మ్ అనేది కామన్ ఉండాలి, ఒక లెంత్. సో ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఇది స్ట్రైట్ లైన్ మీద యాంగిల్స్ అయి ఉంటే ఆటోమేటిక్గా ఎడ్జెంట్ యాంగిల్ అవుతుంది. అలాగే ఈ మధ్యలో యాంగిల్ x డిగ్రీ అన్నాం అనుకోండి, ఎగ్జాక్ట్గా హాఫ్ డివైడ్ చేస్తే ఇది ఏ, ఇది బి, ఇది ఓ అనుకోండి. ఎగ్జాక్ట్ హాఫ్ ఇది అంటే ఈ టోటల్ యాంగిల్ 2θ అయింది లేదా 2x అయింది అనుకోండి. ఈ యాంగిల్ అనేది x, ఈ యాంగిల్ అనేది x అయితే ఏఓసిని ఏమంటారు? యాంగులర్ బైసెక్టర్. యాంగులర్ అంటే ఎగ్జాక్ట్గా హాఫ్ డివైడ్ చేస్తుంది. అంటే సపోజ్ మీకు క్లియర్గా ఇంకా అర్థం కావడానికి ఇది 90 డిగ్రీస్ మీకు తెలుసు కదా, పర్పెండిక్యులర్ లైన్. ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తే ఈ లైన్ అంటే 45 45 ఇలా డివైడ్ చేసే దీన్ని యాంగులర్ బైసెక్టర్ అంటారు. ఈ యాంగిల్కి ఇది ఎక్స్, ఇది ఓ, ఇది వై అనుకుంటే యాంగిల్ XOYకి యాంగిల్ XOM అనేది యాంగులర్ బైసెక్టర్. యాంగులర్ బైసెక్టర్ అంటే ఎగ్జాక్ట్గా యాంగిల్ని ఆఫ్ చేస్తుంది, దాన్ని యాంగులర్ బైసెక్టర్ అంటారు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది యాంగులర్ బైసెక్టర్ అంటే ఎగ్జాక్ట్ ఆఫ్. టోటల్ యాంగిల్ ఇప్పుడు 180 డిగ్రీ మనం లైన్ తీసుకుంటే ఈ పర్పెండిక్యులర్ దీనికి యాంగులర్ బైసెక్టర్ అవుద్ది. పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఈ పర్పెండిక్యులర్కి యాంగులర్ బైసెక్టర్ అనేది 45 డిగ్రీస్ అవుద్ది. సో దేనికైనా సరే యాంగులర్ బైసెక్టర్ అంటే ఎగ్జాక్ట్ ఆఫ్ యాంగిల్ని సగం చేసేది. ఓ పాయింట్ గుండా ఎన్ని లైన్స్ గీయచ్చు? ఇన్ఫైనైట్ లైన్స్, ఎన్నైనా గీయచ్చు లైన్స్. ఇది పాయింట్ అంటే. అదే 2 పాయింట్స్ గుండా ఎన్ని లైన్స్ గీయచ్చు? 2 పాయింట్స్ గుండా ఎన్ని లైన్స్? ఏబి 2 పాయింట్స్ ఉంటే మనం ఏబికి వెళ్ళడానికంటే మన ఊరి నుంచి సైలాడ్ వెళ్ళడానికి ఎన్నో రూట్స్ ఉంటాయి. ఇదో రూటు, ఇదో రూటు, ఇదో రూటు, 2 ఊర్లు వెళ్ళడానికి. ఓకేనా? ఇవన్నీ లైన్సేనా? లైన్ ఏంటిది? కర్వ లైనా? వంకరకి వెళ్తున్నావా, స్ట్రైట్కి వెళ్తున్నావా? సో దట్ ఈ 2 పాయింట్ల గుండా స్ట్రైట్గా గీసేది ఎన్ని లైన్లు గీయగలం? ఒకే ఒకటి. అదే షార్టెస్ట్ డిస్టెన్స్ కూడా. 2 పాయింట్ల మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే అది లైను. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది. ఏ నుంచి బికి ఇన్ఫైనైట్ రూట్స్లో వెళ్ళొచ్చు, కానీ అవన్నీ కర్వ్స్.
స్ట్రైట్ గా వెళ్ళేది ఒకే ఒక రూట్ ఉంటుంది, అదే షార్టెస్ట్ డిస్టెన్స్ ఏ టు బి. సో 2 పాయింట్స్ గుండా మనం మధ్య ఉండే 2 పాయింట్స్ మధ్య ఉండే షార్టెస్ట్ డిస్టెన్స్ లైన్. అది కాన్సెప్ట్, అది మీరు విజువలైజేషన్ చేసుకోవాలి, మైండ్లోకి ఎక్కించుకోవాలి అది. అదే ఒక పాయింట్ గుండా అయితే ఇన్ఫైనైట్ లైన్స్, అదే 2 పాయింట్స్ గుండా అయితే ఒకే ఒక లైన్ గీయగలం. ఒక లైన్ మీద ఉండే పాయింట్లు అన్నింటిని ఏమంటారు, ఐడియా ఉందా? ఏబిసి 3 పాయింట్లు ఉన్నాయి లైన్ మీద, ఈ పాయింట్లను ఏమంటారు? పాయింట్లని కొలీనియర్, అంటే ఒకే లైన్ మీద ఉంటే వాటిని కొలీనియర్ పాయింట్స్ అంటారు. కోలీనియర్ అని, కో అంటే ఒకటే అని, కోలీనియర్ పాయింట్స్. 3 పాయింట్లు ఉన్నాయి నా దగ్గర, ఏబిసి అని 3 పాయింట్లు ఉన్నాయి. ఎన్ని షేపులు మనం మామూలుగా డిజైన్ చేయొచ్చు ఆ 3 పాయింట్లతో? ఆ 3 పాయింట్లు ఒకటి కొలీనియర్, ఏబిసి 3 ఒకే లైన్ మీద ఉంటే అది కొలీనియర్, ఆల్రెడీ మనం చూసాం. అలా కాకుండా ఆ 3 పాయింట్లని 3 వర్టిసెస్ అనే పాయింట్ అయిన ఒకటే, ట్రయాంగిల్ కూడా మనం గీయచ్చా లేదా? 2 పాయింట్లు కలుపుతూ, 2 పాయింట్లకి ఎప్పుడు ఒకటే లైన్, సో 2 పాయింట్లు కలుపుతూ ఒక్కో లైన్ గీస్తే ట్రయాంగిల్ అనే షేప్ కూడా వస్తుంది. 3 పాయింట్స్ ఇస్తే కొలీనియరా కాదా అని అడిగితే మనం ఏం చెప్పాలి ముందు? ఆ లైన్ మీద ఉంటే కొలీనియర్, లేదా ట్రయాంగిల్లో పాయింట్స్ వర్టిసెస్ అయితే అవి కొలీనియర్ కాదు, నాన్ కొలీనియర్ అని చెప్తాం. పైథాగరస్ థీరం ఐడియా ఉందా? జస్ట్ బేసిక్, అంటే ప్రూఫ్ నేను మళ్ళీ తర్వాత చూద్దాం. నార్మల్గా పైథాగరస్ థీరం అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్, మీకు అందరికీ తెలుసు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి అని తీసుకుంటే ఇది 90 డిగ్రీ అయితే ఆటోమేటిక్గా పైథాగరస్ అనే సైంటిస్ట్ కనిపెట్టాడు అది, నార్మల్గా ప్రూఫ్. ఏసీని ఏమంటారు? డయాగ్నల్ అంటారు, అంటే లాంగెస్ట్ సైడ్ ఏది ఉంటే అది హైపోటెన్యూస్, డయాగ్నల్ ఏదైనా అనొచ్చు. సో దట్ ఈ హైపోటెన్యూస్ స్క్వేర్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు, అంటే లాంగెస్ట్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు, అది చాలా ఇంపార్టెంట్. ఇది పైథాగరస్ ఒకసారి మ్యాథ్స్ లో మీకు ఇది ఎంటర్ అయిన నుంచి లైఫ్ లాంగ్ వదలదు ఇది. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇది మ్యాథ్స్ ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు కదా, ఇంక లైఫ్ లాంగ్ మీ మ్యాథ్స్ ఎండ్ అయ్యే వరకు కూడా వదలదు ఇది, అంత ఇంపార్టెంట్ ఇది. సో రైట్ యాంగిల్లో లాంగెస్ట్ సైడ్ అని కూడా మీరు అనుకోవాలి, హైపోటెన్యూస్ అనే కాదు, పెద్ద సైడ్ ఏది ఉందో దాని స్క్వేర్ ఈక్వల్ టు రిమైనింగ్ 2 సైడ్లో సమ్ ఆఫ్ స్క్వేర్. సో పాయింట్ నుంచి లైన్కి షార్టెస్ట్ డిస్టెన్స్ ఎవరైనా చెప్పగలరా? పాయింట్ నుంచి లైన్కి షార్టెస్ట్ డిస్టెన్స్. పాయింట్ నుంచి లైన్కి మీరు ఎన్నైనా గీయచ్చు లైన్స్, ఇట్లా లైన్ గీయచ్చు ఇన్ఫైనైట్. కానీ అట్లా షార్టెస్ట్ డిస్టెన్స్ ఏది? స్ట్రైట్ లైన్. ఇది స్ట్రైట్ లైనే కదమ్మా, లైన్ కర్వలు గీయట్లే కదా, ఇవన్నీ స్ట్రైట్ లైన్లే, ఇది లైనే కదా. ఎక్కడైనా మీకు కర్వ్స్ వస్తున్నాయంటే మరి పాయింట్ నుంచి లైన్ షార్టెస్ట్ డిస్టెన్స్ ఏంటి? పాయింట్ నుంచి లైన్కి షార్టెస్ట్ డిస్టెన్స్ ఏంటి? సపోజ్ నేను పర్పెండిక్యులర్ డిస్టెన్స్ షార్టెస్ట్ డిస్టెన్స్ అన్నా, అప్పుడు ఉజ్వల్ కాదు సార్ వేరేదైనా చెప్పాడు, ఇలా ఏబిసి వేరేది ఇంకోటి అని చెప్పాడు. ఏసీ అనేది షార్టెస్ట్ డిస్టెన్స్, ఏబి కాదు, పర్పెండిక్యులర్ కాదు అన్నాడు. ఇప్పుడు ఈ ఏసీ అనేది మీరు ఎంతైనా తీసుకోండి, ఇక్కడ ఇది ఏసీ అవ్వచ్చు, ఇది ఏసీ అవ్వచ్చు, ఇది ఏసీ అవ్వచ్చు. ఏసీ స్క్వేర్ పైథాగరస్ ప్రకారం ఏమవుద్ది? ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ ఏబి ఎప్పుడవుద్ది? ఏసీ అనేది ఏబి ఎప్పుడవుద్ది అంటే బీసీ 0 అయితే ఆటోమేటిక్ ఏసీ ఏబి అవుద్దా లేదా? అంటే ఏసీ ఏబికి మ్యాచ్ అయినప్పుడే, ఏసీ ఏబికి మ్యాచ్ అయినప్పుడు కాకుండా రిమైనింగ్ ఏది తీసుకున్నా బీసీ అనే ఒక లెంత్ ఉంటుందా లేదా? బీసీ ఉంటుంది కదా. సో ఈ బీసీ నువ్వు 0 చేస్తావంటే ఆటోమేటిక్గా పర్పెండిక్యులర్ లైనే. సో షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది పర్పెండిక్యులర్ లైనే. చూసుకోండి కావాలంటే మీరు, ఇది షార్టెస్ట్ డిస్టెన్స్. నువ్వు ఎంత చిన్నది గీసినా ఈ డిస్టెన్స్ అనేది ఇది యాడ్ అయిపోతుందా లేదా కింద? సో అదే నువ్వు ఓన్లీ ఏబి తీసుకున్నావు అనుకో,
ఏబి తీసుకున్నావు అనుకో, దీనికి ఇంకేమి నువ్వు పైథాగరస్ వేయాల్సిన అవసరం లేదు కదా, ఆల్రెడీ పెర్పెండిక్యులర్ కాబట్టి బీసీ అనేది 0 అయిపోద్ది. సో ఏసీఏబి మ్యాచ్ అయిపోతాయి. సో షార్టెస్ట్ డిస్టెన్స్ పాయింట్ నుంచి లైన్ షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్, చాలా ఇంపార్టెంట్. బీసీ 0 కావాలి ఆటోమేటిక్గా, ఏసీఏబి కావాలంటే బీసీ, ఒకవేళ బీసీ 0.1 ఉన్న 0.001 ఉన్నా ఏబి కన్నా ఏసీ ఎక్కువ అయిపోతుందిగా. సో ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ అవుద్దండి, ఎక్కువైతే కాదు కదా. సో ఏబి ఆటోమేటిక్గా షార్టెస్ట్ డిస్టెన్స్ అవ్వాలి. పాయింట్ నుంచి లైన్కి షార్టెస్ట్ డిస్టెన్స్ పెర్పెండిక్యులర్, అది పాయింట్ ముందు అది మైండ్లోకి ఎక్కించుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇది. దీనికి ఇంకో డెఫినేషన్, మనం నార్మల్గా ఒక లైన్ గీసి బి అనే పాయింట్ ఉంది, ఈ లైన్ నుంచి 90 డిగ్రీ, ఈ పాయింట్ నుంచి 90 డిగ్రీ గీస్తే ఇది ఏ అంది, ఇది ఓ అంది. సో ఓబి ఏమవుద్ది, ఏసీకి, ఏసీ అని ఒక లైన్ తీసుకుంటే ఆల్టిట్యూడ్ అవుద్దా అవుదా, ఆల్టిట్యూడ్ అంటే 90 డిగ్రీస్ లైన్, ఒక లైన్కి 90 డిగ్రీస్ పర్పెండిక్యులర్ లైన్ గీస్తే అదే ఆల్టిట్యూడ్. లేదా మనం కాన్సెప్చువల్గా నేర్చుకోవాలంటే అదే షార్టెస్ట్ డిస్టెన్స్ కూడా. ఏసీకి ఓబి అనేది షార్టెస్ట్ డిస్టెన్స్. షార్టెస్ట్ డిస్టెన్స్ ఎప్పుడు అవుద్ది, పెర్పెండిక్యులర్ అయితేనే షార్టెస్ట్ డిస్టెన్స్ అవుద్ది. సో దట్ షార్టెస్ట్ డిస్టెన్స్ అన్నా పెర్పెండిక్యులర్ లైన్ అన్నా ఒక లైన్కి, అది కంపల్సరీగా దానికి ఇంకో డెఫినేషన్ కూడా ఉంది, ఏంటది ఆల్టిట్యూడ్ అని కూడా మనం అంటాం. ఆల్టిట్యూడ్, యాంగులర్ బైసెక్టర్ రెండు అర్థమయ్యా. అలాగే పెర్పెండిక్యులర్ బైసెక్టర్, నెక్స్ట్ వన్ పెర్పెండిక్యులర్ బైసెక్టర్. ఏబి అనే ఒక లైన్ ఉంది, సి అనే పాయింట్ ఉంది, ఇక్కడ నుంచి పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఏమంటే ఎగ్జాక్ట్ గా లైన్ ఆఫ్ చేయాలి, అలాగే 90 డిగ్రీస్ ఉండాలి, 90 డిగ్రీస్ ఉండాలి, ప్లస్ ఈ లైన్ ఇది ఎక్స్ అంటే సెంటీమీటర్స్, ఇది కూడా ఎక్స్ ఉండాలి. అలాంటి సిఓ అనుకుందాం, సిఓ అనేది అప్పుడు పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుద్ది. బైసెక్ట్ అంటే రెండుగా చేయడం అని, ఎగ్జాక్ట్ గా రెండు చేయడం అని. బైసెక్ట్ ఇటు వచ్చేసరికి ఎన్ని సెంటీమీటర్లు, అటు అన్ని సెంటీమీటర్లు, యాంగిల్ 90 డిగ్రీ ఉంటే ఆటోమేటిక్గా పెర్పెండిక్యులర్ బైసెక్టర్. పెర్పెండిక్యులర్ బైసెక్టర్ షార్టెస్ట్ డిస్టెన్స్, అదే మన పెర్పెండిక్యులర్ షార్టెస్ట్ డిస్టెన్స్. ఇంకా ఈ బైసెక్టర్ కాన్సెప్ట్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఒకసారి చూడండి. ఏబిసి అని ఒక లైన్ ఉంది, బీసీ లైన్కి ఆల్టిట్యూడ్ ఫ్రమ్ ఏ అంటే ఈ వర్టెక్స్ ఏ అంటే ఏమవుద్ది, ఎగ్జాక్ట్ 90 డిగ్రీ, ఇది ఏఓ అనేది. ఏఓ అనేది ఆల్టిట్యూడ్ అవుద్ది, అంటే వర్టెక్స్ నుంచి ఆపోజిట్ లైన్కి గీసే పెర్పెండిక్యులర్ అంటే 90 డిగ్రీ లైన్ మనకి ఆల్టిట్యూడ్. అలాగే బి నుంచి, బి అనే వర్టెక్స్ నుంచి ఏసీ గీసే ఆల్టిట్యూడ్, ఇది డి అనుకుందాం. బీడి అనేది ఇది 90 డిగ్రీస్ చేస్తుంది. సో బీడి కూడా బి అనే వర్టెక్స్ నుంచి ఏసీ మీద గీసే ఆల్టిట్యూడ్ అవుద్ది, అర్థమైందా. అలాగే సి అనే వర్టెక్స్ నుంచి గీస్తే ఏబి అనే లైన్కి ఎగ్జాక్ట్గా ఇలా వెళ్తుంది, వర్టెక్స్ గుండా వెళ్తుంది. సో 90 డిగ్రీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మూడు లైన్స్ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయా లేదా, దాన్ని ఓ అని డినోట్ చేస్తే దాన్నే ఆర్థో సెంటర్ అంటారు. ఆల్టిట్యూడ్స్ కలిపి ఓ పాయింట్లో మీట్ అయితే దాన్నే ఆర్థో సెంటర్ అంటారు. ట్రయాంగిల్కి ఎన్ని ఆల్టిట్యూడ్స్ ఉంటాయి, ఒక ట్రయాంగిల్కి 3, ఎందుకంటే ఒక్కొక్క వర్టిసెస్ నుంచి ఒక్కో ఆల్టిట్యూడ్ గీయచ్చు కదా, అలా 3 వర్టిసెస్ ఉన్నాయి కాబట్టి 3 ఆల్టిట్యూడ్స్. ఇది అక్యూట్ ట్రయాంగిల్. వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ గీసే పెర్పెండిక్యులర్ లైన్ ఆల్టిట్యూడ్. అది మనం జామెట్రీలో విజువలైజేషన్
చాలా క్లియర్ గా ఉండాలి. ఇప్పుడు నేను ఇంకా మరోసారి చెప్తాను, కన్ఫ్యూజ్ అయితే పర్లేదు చెప్పండి. ఒక ఎక్యూట్ ట్రయాంగిల్ తీసుకుంటే ఒక ట్రయాంగిల్ ఎన్ని వర్టిసెస్ ఉంటాయి? ఏబిసి ఇలా 3 ఉంటాయి కదా. వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్, దీనికి ఆపోజిట్ సైడ్ బి ఇదేసాను, దీనికి గీసే ఎగ్జాక్ట్ 90 degrees లైనే ఆల్టిట్యూడ్. ఎవరైనా అడిగితే ఆల్టిట్యూడ్ అంటే ఇప్పుడు మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే మన ఫీట్ నుంచి హెడ్ వరకు. ఎగ్జాక్ట్ నీ హైట్ ఎంత అంటే ఏంటి? మన పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. అలాగే దీని హైట్ ఎంత అంటే ఇదండి, ఈ వర్టెక్స్ ఉంది కదా, ఈ బేస్ ఉంది కదా, ఈ రెండింటికి ఈ వర్టెక్స్ నుంచి బేసిక్ గీసే ఒక స్ట్రైట్ లైన్ అంటే 90 degree లైన్ అదే ఆల్టిట్యూడ్. అలా ట్రయాంగిల్కి ఎన్ని వర్టెక్స్లు ఉంటాయి? కాబట్టి ఆల్టిట్యూడ్స్ ఎన్ని ఉంటాయి? సో బి అనే లైన్ తీసుకుంటే బి వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ కి మనం గీస్తే 90 degree లైన్ గీస్తే బిడి, సి నుంచి గీస్తే సిఎఫ్. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ 3 ఆల్టిట్యూడ్ లో ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే అదే ఆర్థో సెంటర్. ఓకే కదా? ట్రయాంగిల్ వచ్చేటప్పుడు ఇంకా ట్రయాంగిల్ క్లియర్ చెప్తా, అందరు పాయింట్ దగ్గర ఉన్నాం కాబట్టి మనం ఆర్థో సెంటర్ గురించి చెప్తాను అందరు.